కరీంనగర్ ప్రజలకు ముఖ్యంగా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక పేద బిడ్డను, ఒక రైతు స్కూల్లో పుట్టిన పేద బిడ్డను ఈరోజు ఆర్థికంగా లేని కారణంగా ఒక అంచెలను ఎదుగుతూ, నాకు వెనుక రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే పెద్ద నాకున్న ఆస్తులు కోట్ల ఆస్తులు లేవు. కానీ నాకు జన్మనిచ్చిన ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఇందులో ఉంటూ నేను గత బలిదాస ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా అంచనా ఎత్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో రకాల జైళ్ల పాలై, ఎన్నో రకాల కేసుల పాలై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లకు పాత్ర పోయించిన అలాంటి వ్యక్తిని ఈరోజు నన్ను దీవించిన అచ్చంలో ప్రజలందరూ దీవించి నన్ను ఈరోజు ఒక మున్సిపల్ చైర్మన్గా చేస్తే, మరి ఈరోజు నన్ను దించనికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర చేసి, కుతంత్రాలు చేసి, మరి నానా రకాల మా దగ్గర ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా భయబాధకు గురి చేసి, నీకు ఎక్కడ ఆస్తులున్నాయి అక్కడ ఆస్తులు అని చెప్పేసి వాళ్ళను నోటీసులు ఇస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి రోజు ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 20 లక్షల ఆశ పెట్టి రోజు అందరూ కూడా కొనుగోలు చేసి రోజు నన్ను నిన్న అవిశ్వాసం దింపడం జరిగింది. సోదరులకు మీరంతా నేను ఒక బీసీ పేద బిడ్డని రోజు నా బీసీ సోదరులతో ఒకసారి గమనించాలి. ఈరోజు ఇది నాకు జరిగిన అన్యాయం కాదు, ఇది యావత్ మన ఒక బీసీ లోకానికి జరిగిన అన్యాయము. దీని మీద అందరూ కూడా అన్ని వర్గాలు, ఒక పేదవర్గంలో ఉన్న అందరూ కూడా దీన్ని ఖండించిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ఒక్క పేదవాళ్ళు రాజకీయం చేద్దా, పేదరికం ఉంటే రాజకీయం చేద్దాం అంటే ఒక డబ్బున వల్ల రాజకీయం చేయాలా. ఈ రోజు నన్ను దించి ఒక ధనవంతుడు కోట్ల వల్ల పరుగెత్తిన ఒక ధనవంతుని రోజు అతని భూస్వామి ఈరోజు ఇబ్రాహీంపట్నం దగ్గర దాదాపు 110 ఎకరాల చెలక ఇక్కడ ఉన్న ఆస్తులు, పెద్ద పెద్ద ఆస్తులు చూసి ఈరోజు అతనికి ఈరోజు ఒక మున్సిపాలిటీలో నన్ను దింపి ఈరోజు ఆయనకు చైర్మన్ కట్టవాలని చూస్తారు. ఇదంతా ఒకసారి నేను ఆలోచన చేయాలి. ఎంతవరకు ఇది ఒక వాస్తవం, ఇది ఎంతవరకు సమస్య ఒకసారి ఎంత కూడా దయచేసి అందరికీ మీకు చేతులు దండం పెడతాను సోదరులారా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది కూలి అవుతా ఉంది. ఆ రోజు అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో అందరికీ సమాన హక్కు కావాలి, ప్రతి పేదవాడు కూడా ఈరోజు రాజకీయాలు ఉండాలి, అందరూ రాజకీయ పరంగా ఎదగాలని చెప్పేసి అంబేద్కర్ ఏదైతే కళ్ళగన్నాడో ఆ కళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తుంగలో తప్పి ఈరోజు నన్ను తిప్పడం జరిగింది. సరే, నన్ను తిప్పినా సరే కానీ ఈరోజు నేను ఈ యొక్క మున్సిపాలిటీ చేరిన తర్వాత ఈ మున్సిపాలిటీలో దాదాపు కేసీఆర్ ఒక ఆశీర్వాదంతో అన్న భారత సహకారంతో ఇక్కడ ఈ యొక్క మచ్చిపేట మున్సిపాలిటీలో దాదాపు 40 కోట్లతో ఒక మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరొకసారి కూడా ఈ యొక్క మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయం అని చెప్పేసి కొత్తగానే చైర్మన్ తర్వాత ఒక సంతానం ఏర్పాటు చేసి దాదాపు 40 లక్షలు కూడా ఈరోజు సంవత్సరానికి ఒక ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు జరిగింది. మరి ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఈరోజు ఒక హిందూ శ్మశాన వారిగా డంపింగ్ యార్డు, దాంతోపాటు ఒక మున్సిపల్ బిల్డింగు, మరి ఇక్కడ శ్రీరాముల కాలు కూడా పోయే ఒక దారి చిన్నగా ఉంటే అన్న సహకారంతో అక్కడ రోడ్ మీద చేసి ఒక మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసిన సందర్భంలో మన మీద కక్ష కట్టి ఈరోజు మరి ఒక డబ్బున్న వ్యక్తిని ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రలా నేను పలేయడం. కానీ ఈరోజు మీరు చూపించిన ఆశీర్వాదం అని, మీరు చూసిన ప్రేమ కానీ ఎప్పటికీ నేను మర్చిపోలేని. నేను ఎక్కడికో పోయి గోకులలో పోటీ చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా ఒక ఉద్యమకారుని మనము చైర్మన్ చేసుకుంటే ఒక పేద బిడ్డ కాబట్టి మన పేదల మీద ప్రేమ ఉంటుంది, ఈ యొక్క అచ్చిపేట ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసని చెప్పేసి నాతోటి నా మీద ఉన్న అభిమానంతో నన్ను గెలిపించి రోజు మున్సిపాలిటీ చైర్మన్ చేస్తే వాస్తవం కూడా నేను ఒక్కడే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు అధికారం ఉంది, మీకు డబ్బు ఉంది, మీకు అంగబలం అన్ని బలాలు ఉన్నాయి. మరి ఈ బలాన్ని పెట్టుకొని మీరు రాబోయే ఒక 2 సంవత్సరాల పదవి అయిపోతుంది. మరి 2 సంవత్సరాల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి వచ్చే ఎన్నికల్లో మీ యొక్క బలాన్ని చూసుకొని మీరు డబ్బులు పెట్టి మీరు గెలిపించుకోవచ్చు. కానీ ఆ కింద ప్రజల 5 సంవత్సరాల ఈ యొక్క పథకాలని 3 ఏళ్ళు చేసినప్పుడే 2 ఏళ్ళు దింపడం అంటే నిజంగా ఇది ఒక సిగ్గుచ్చాడు సోదరులారా. మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికోండి. కానీ నాతో పాటు కౌన్సిలర్లు అందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసి, మరి మొన్న చూసినాం పోలీస్ వాళ్ళు అయితే మొన్న ఇంతకుముందు మేము అన్న చెప్పినట్టు మేము సుంకరి పరాధన ఒక 2వ వార్డు కౌన్సిలర్ని అతన్ని కొట్టి వాడిని దాడి చేసి జైలు పంపించి రిమాండ్ తీసుకొచ్చి మేము ఇంట్లో పోతాలని మేము బయటకు వస్తుంటే ఒక ఎస్ఐ అక్కడ ఉండి ఒక కాంగ్రెస్ కార్యకర్త లెక్కనే ఎస్ఐ మమ్మల్ని బండి కూడా దిగనీయలేదు. నాతో పాటు కార్యకర్తలు బండి దిగనీయకుండా మీరు దిగొద్దు, బండి చైర్మన్ వెళ్ళిపోవాలని చెప్పేసి మా మీద మరి కొట్టడానికి వచ్చి మమ్మల్ని భయపడకు గురి చేసి మమ్మల్ని అక్కడ ఇంట్లో పోకుండా ఈ యొక్క బాలాజ్ అనే 2వ వార్డు వ్యక్తి ఇంట్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంపి అక్కడ దాదాపు ఒక 50 మంది పోలీస్ సిబ్బందిని కాపలా పెట్టి అతన్ని అక్కడ నుంచి కాంగ్రెస్ ఉన్న క్యాంపు పంపిన ఘనత ఈరోజు ఇప్పుడున్న పోలీసు ఎస్ఐది. నేను ఒక్కడే ఎస్ఐ చెప్తున్నా సార్, ఈరోజు ఇక్కడ ఇంకోతం చేస్తారు కానీ నేను ఒక పేద బిడ్డను, మీరు ఒక పేద కుటుంబం ఎస్ఐ కాబట్టి దయచేసి ఇలాంటి అన్యాయం ఇంకోసారి చేయదని చెప్పేసి నేను ఎస్ఐకి పోలీస్ సిబ్బంది కూడా చేతులు నమస్కరిస్తూ మరి ఇంకోసారి చెప్తా ఉన్నాను. మరి రాబోయే రోజులైనా సరే ఈ మరొక బీసీకి అన్యాయం జరుగుతుంది, నాకు జరిగిన అన్యాయం జరుగుతుంది నేను మనస్ఫూర్తిగా ఇక్కడ రాజకీయ నాయకులను కోరుతా ఉన్నాను సోదరులారా. ఎందుకంటే నేను కష్టపడ్డా, ఈ రోజు నేను ఎంత నరకనిపిస్తున్నా తెలుసు. నాకు
ఈ స్థాయికి వచ్చినంటే నాకు ఇంతకుముందు చెప్పినాను, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇంకా డబ్బులు వ్యక్తి కాదు. నేను ఎంతో కష్టపడిన ఒక ఉద్యమ నాయకుడిగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని ఇంత ఘోరంగా నన్ను అవమానించినంటే ఈ అవమానం కూడా ఒక తోటి అంతే ఉద్యమకాలు జరిగిన అవమానం అంతా కూడా మరి మొన్ననే ఒక ఉద్యమకారు సన్మానం చేసి ఇక్కడే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఉద్యమకారిని సన్మానం చేస్తూ ఇంకో ఉద్యమకారిని ఇక్కడ దింపడం అంటే ఇది ఇంతవరకు సంబంధించని అని చెప్పేసి మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరొకసారి నా మీద ప్రేమతో వచ్చిన మీకు అందరికీ మన పేరుకు నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు నన్ను నమ్ముకున్న మా కౌన్సిలర్లకు అందరూ కూడా భాజపీ కుతుబుద్దీన్ గారికి, అదేవిధంగా మన్నుపట్ల గారికి, రమేష్ రావు గారికి, ఇంకా మీ నాతో పాటు ఉన్న నా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, నా కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు మనసు తెలియజేస్తూ నాకు అన్ని రకాల సహకరిస్తున్నా మా అన్న భారత్ కూడా మనసు ధన్యవాదాలు చేస్తూ మరి ఏదేమైనా కూడా నేను మొన్న చెప్పిన నన్ను అడిగారు నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ యొక్క పదవి వస్తుందని చెప్పారు. నువ్వు రా ఉంటే నీ చైర్మన్ అంటే నాకు రకరకాల నన్ను అడగడం జరిగింది. నేను ఒక ఉద్యమకారిని, నేను టీఆర్ఎస్ పార్టీలో పుట్టినా, టీఆర్ఎస్ పార్టీలో సస్తా ఇదే చివరసలు చెప్పిన నేను టీఆర్ఎస్ పార్టీ నా చెవు మీద కప్పుడు చెప్పేసి ఇక్కడ హామీ ఇచ్చిన అదే మాట కట్టుబడి ఈరోజు నేను ఈరోజు వాస్తవం కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పోయినట్టే నేను ఒక కండు కప్పుకుంటే నేను చేయను 5 ఉంటా. కానీ నాకు వద్దని చెప్పిన నాకు పదవి ముఖ్యం కాదు, నాకు నా పార్టీ ముఖ్యము, నేను ఉద్యమకారిని ఉద్యమంలో ఉంటానని చెప్పేసి ఈరోజు చెప్పిన కాబట్టి ఈరోజు నన్ను పదవి దింపడం జరిగింది. సోదరులారా నేను ఒక్కడే చెప్తున్నా, ఏది ఏమైనా కూడా అందరం కలిసి కట్టుకుందాము. ఈ యొక్క దానికి మనం భయపడేది లేదు. మీతో పాటు ఉంటాను, నాకు మీ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా నన్ను తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా నా మీద అభిప్రాయం చెప్పి ఇంత పెద్ద తరలి మీకు మనస్ఫూర్తిగా మనకు పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన పాతిక కూడా మొదటి ముగిస్తున్నాను.